దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. ఏషియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనమును మనం చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ ఐజాయా 12th చాప్టర్ వర్స్ 4. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి అని చెప్పి రాయబడింది. ఒకే వచనంలో ఇన్ని మాటలు ఉన్నాయండి. ఇక్కడ రాయబడి ఉంది యెహోవాను స్తుతించుడి. మనం ఏం చేయాలి? మనం ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి చేయుట వలన ఏం జరుగుతుందండి? మనం దేవునికి సమీపం అవుతాం. అంటే ఒక పాట కూడా ఉంది కదా, స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. ఈరోజు కూడా ఆ పాట నేను ఎప్పుడు పాడతాను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. నాకు చాలా ఇష్టమైన పాట. సరే, అయితే ఇక్కడ రాయబడి ఉంది యెహోవాను స్తుతించుడి. ఎవరిని స్తుతించాలంట? యెహోవాను స్తుతించాలి. ఆయన నామమును ప్రకటించుడి. రెండోది ఏం రాయబడి ఉంది? ఆయన నామమును ఏం చేయాలంటే ఫస్ట్ స్తుతించాలి, రెండోది ఆయన నామమును ప్రకటించాలి. ఇంకా రాయబడి ఉంది జనముల్లో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. అంటే ఫస్ట్ స్తుతించాలి, ఇంకా ప్రకటించాలి, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? జనముల్లో ఆయనను క్రియలను ప్రచురము చేయుడి, అంటే ప్రచురించాలి. ఇంకా ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకోండి. అంటే ప్రతిసారి ఏమని జ్ఞాపకానికి తెచ్చుకోవాలంట? ఆయన నామము ఘనమైనదని. ఏమని? ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. మనం ఏం చేయాలంట? మన జ్ఞాపకానికి ప్రతిసారి కూడా తెచ్చుకోవాలండి. ఎన్నిసార్లు స్తుతించినా, ఎంత మనం దేవుణ్ణి మహిమపరిచినా తక్కువనే. మనము ఒక సాటిస్ఫాక్షన్ అంటే అయ్యో చాలు అని అలా అనిపించకూడదు. నేను కూడా అలా వర్షిప్ చేసి ఇంకా చాలా టయర్డ్ అయిపోయి కొంతసేపులో ఏం చేస్తాను తెలుసా? పోయి ఇంకా ఆ ఫోన్లో ఉన్న నాది స్పీకర్ బాక్స్ ఒకటి ఉంటుందండి, అది కనెక్ట్ అది స్టాప్ చేసి వస్తాను. వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిపోయినాక మళ్ళీ అక్కడ పోయి కూర్చున్న తర్వాత అది స్పీకర్ ఆఫ్ చేసి ఉంటాను, కానీ అదే సాంగ్ మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది నా మైండ్లో, నా హృదయంలో. సో ఉదయం లేచినప్పుడు మీరు కూడా కొంచెంసేపు కూర్చొని దేవుణ్ణి స్తుతించి ఆరాధించి, ఒకవేళ మీకు ఏదైనా స్పీకర్ లేకపోయినా కూడా మీ ఒక యూట్యూబ్ ఛానల్లో ఆ పాటలు కొన్ని సబ్స్క్రైబ్ చేసి అలా మీరు పాడడం స్టార్ట్ చేస్తే మీ హృదయము ఎంతో సంతోషంగా నింపబడుతుందండి. మిగిలినవన్నీ కూడా పారిపోతుంది. మిగిలిన బాధలన్నీ, అంటే ఉదయం బాధలతో స్టార్ట్ చేయకూడదు. స్తుతితోనూ ఆరాధనతోనూ దేవుణ్ణి స్తుతించడంతోనూ అలా మనం స్టార్ట్ చేసినట్లయితే ఆ రోజు అంతా కూడా మనకు సంతోషకరంగా ఉంటుందండి. ఆ రీతిగా ఉండాలని మీరు కూడా అలా ఉండాలని నేను కోరుతున్నాను. ఆ రీతిగా మీరు కూడా దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలని నేను కూడా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడని నమ్ముదాం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవానని మిమ్మల్ని ప్రభువా మేము స్తుతించుచు ప్రభువా, మేము ప్రభువాన్ని మీ యొక్క మాటను ప్రభువా మేము ఆలకించి తండ్రి, మీ యొక్క క్రియలను మేము ప్రచురము చేయుచు ప్రభువా, మీ యొక్క గొప్పతనమును ప్రభువా మేము చాటిస్తూ ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా, మా జీవిత కాలం అంతా కూడా చివరి ఊపిరి వరకు కూడా ప్రభువా నిన్ను మహిమపరుస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మేము జీవించాలని చెప్పి మేము కోరుతున్నాం తండ్రి. ఆ రీతిగా మీ మాటలను వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. వారిని ప్రతి మేలుతో నింపమని, ప్రతి ఆశీర్వాదములతో నింపమని ప్రభువా, ఏ కొదువు లేకుండా ప్రభువా
వారి జీవితంలో గొప్ప కార్యమును చేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. స్తుతులు ఘనత మహిమను నీకే చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.